నమస్తే. సో ఈ రోజులలో మనం చాలా రకాల సినిమాలు చూస్తూ ఉన్నాం. దాంట్లో కొత్త కొత్త హీరోలు కావచ్చు, కొత్త కొత్త హీరోయిన్స్ కావచ్చు, చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. బట్ ఓల్డెన్ డేస్కి వెళ్తే అంటే 80s, 90s, 20s వెళ్తే ఆ రోజులలో నటించినటువంటి అక్కినేని కావచ్చు, నాగార్జున కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోస్ ఉన్నారు. వరుసగా ఒక సంవత్సరంలో దాదాపు 2-3 సినిమాలు తీసి ఆ సినిమాలు కూడా హిట్ అయ్యి నాన్ స్టాప్ గా వాళ్ళ సినిమాలు నడుస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో వస్తున్నటువంటి హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఎందుకు సక్సెస్ కాలేకపోతుంది? అసలు సక్సెస్ కాకపోవడానికి రీజన్ ఏంటి? మెయిన్ థింగ్ అసలు వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ అనాలిసిస్ హనుమంతరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడలేదు. అప్పట్లో ఉన్నటువంటి సినిమాలు చూస్తే అటు ఎన్టీఆర్ గారి కానివ్వండి, అక్కినేని గారి కానివ్వండి, లేదంటే ఇంకా చాలా మంది హీరోస్ ఉన్నారు. వీళ్ళందరూ సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా సక్సెస్ రేట్ లో నడిచాయి. చాలా వరకు చాలా మంది ఒక్కొక్క సంవత్సరంలో చిరంజీవి గారు అయితే దాదాపు 3 సినిమాలు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఎందుకు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ఉన్నటువంటి హీరో హీరోయిన్స్ సంబంధించి 1-2 సినిమాలు తీయగానే ఆగిపోతున్నారు, సక్సెస్ కాలేకపోతున్నారు? దానికి మెయిన్ రీజన్ ఏంటి? చెప్పాలంటే మెయిన్ గా అప్పట్లో మీరు అన్నది కరెక్ట్. ఎన్టీఆర్ గారు కానీ, నాగేశ్వర గారు కానీ, కృష్ణ గారు కానీ, సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్పక్కర్లేదు. ఆయన ఒక సంవత్సరంలో 14 సినిమాలు తీసిన చరిత్ర ఆయన. ఎవరు సినిమా ఇండస్ట్రీలో అన్ని ఎక్కువ సినిమాలు తీసింది ఎవరు లేరు. ఒకే సంవత్సరంలో 14 సినిమాలు, పొద్దున షెడ్యూల్, సాయంత్రం షెడ్యూల్, మధ్యాహ్నం ఇలా కంటిన్యూగా అనిపిస్తున్నాం. అలాగే అప్పట్లో అందరి సినిమాలు చూసేవారు. మేము మా చిన్నప్పుడు కాలేజ్ డేస్ లో మేము గౌరవ్ గారు కానీ, కృష్ణ గారు కానీ, కృష్ణరాజు గారు కానీ, లేకపోతే నాయకులు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న వాళ్ళు కూడా వచ్చాయి. కార్తీక్, తర్వాత మన మోహన్ అని, లేకపోతే రాజేంద్ర ప్రసాద్ మంచి హిట్ హీరో. కానీ వీళ్ళందరినీ కూడా మనం చూడగలిగాం. బట్ అది నరేష్ తోటి అయిపోయింది. అందరు నరేష్ తోటి అవన్నీ అయిపోయినాయి. ఏదో 2-3 సినిమాలు వస్తున్నాయి, అవంతా పెద్ద లెక్కలేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరేషన్ గ్యాప్. అప్పుడు ప్రతి సినిమాని ఎంజాయ్ చేస్తారు. ప్రతి సినిమాకి వారం రోజుల తర్వాత హౌస్ఫుల్ బోర్డు పెట్టి వారం రోజుల తర్వాత 2 రోజు సినిమాకి కాదు. ఇప్పుడు ఈ మీడియా భయం పడుతుంది అందరికీ. అంటే వాళ్ళ పొద్దున్న సినిమా రిలీజ్ అయితే నాకు తెలిసి నేను 2005, 2006, 2008 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పేపర్లు, న్యూస్ పేపర్లు రివ్యూస్ ఇచ్చాను సినిమాలో. ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ అయ్యేది, మళ్ళీ శుక్రవారం సినిమా రివ్యూ వచ్చేది పేపర్లో. అప్పటిదాకా నోబడి నోస్ ద రివ్యూస్. అండ్ సితార సినిమాలో రివ్యూ వచ్చేది, రామోజీరావు సితారది. అంతేగాని దీనికి రివ్యూస్ లేవు. బట్ ఇప్పుడు చాలా అప్డేట్ అయిపోయాం కదా, సోషల్ మీడియా అప్డేట్ అయిపోయింది. దాంతో ఏమవుతుందంటే అది ఇలా సినిమా వాడు సగం చూసి వాడు సగం రివ్యూ చెప్పేస్తున్నారు బయటకు వచ్చి. ఇది సినిమా మీద ఏముంటుంది? అందరికి ఈ యంగ్ హీరోస్ అందరికి కూడా భయం పడుతుంది. అమ్మా దీని మీద మనం ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తే ఎంత ఇదవుతే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. అంతేగాని ఆ సినిమా దాని మీదే కాన్సెప్ట్ అంటే ఏంటి, హిట్ అవుతున్నారైన భయంతో యాక్టింగ్. దాంట్లో చాలా మంది మహేష్ బాబు కానీ, లేకపోతే అటువంటి కూడా ఏదో అంటే కొన్ని చాలా సినిమాలు అట్లా కూడా ఫెయిల్ అయినాయి. ఏదో కొన్ని పుష్పాటు ఇవన్నీ కూడా చేశాడు, అవన్నీ నడిచినాను. అట్లాగే మన రామ్ చరణ్ కూడా మన పెద్ద సినిమా కూడా మంచి బాగా యాక్టింగ్ బాగా చేశాడు. అంత గేమ్ చేంజర్ మరి పెద్ద డైరెక్టర్ ఎన్ శంకర్ పెద్ద పెద్ద హిట్స్ చేశారు. ఎన్ శంకర్ లాంటి డైరెక్టర్స్ కూడా వాళ్ళ భయం వస్తుంది సినిమాలు చేయడానికి. అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు మీరు అన్నట్టుగా మనకు వీక్లీ మ్యాగజైన్స్ లో కానీ, లేదంటే పేపర్లలో కానీ అప్పట్లో సినిమా కాలంలో ఇవన్నీ రివ్యూస్ వచ్చేది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా సోషల్ మీడియా నైట్ సినిమా 12 o'clock ప్రీ రివ్యూ అని చెప్పేసి చేసేస్తారు. ఆల్మోస్ట్ కొన్ని సందర్భాలలో అయితే ఇప్పుడు వెబ్సైట్ లో మొన్న వరకు ఐబొమ్మ లాంటి యాప్స్ లలో మూవీ రోల్స్ అనే ఐబొమ్మ అని చెప్పేసి ఇట్లాంటి వాటిలో ఆల్రెడీ సినిమానే వచ్చేస్తాం. సో అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి కంటెంట్ ఇది ఓకే, లైక్ ఇప్పుడు పెద్ద అనే కాన్సెప్ట్ ఉంది, దాంట్లో కంప్లీట్ గా కూడా గేమ్ కి సంబంధించినటువంటి మూవీ అంటే నేషనల్స్ కి ఎట్లా వెళ్ళొచ్చు, ఒక పేరు ఎట్లా తీసుకురావచ్చు అనేటువంటి కాన్సెప్ట్ బాగుంది. బట్ ఆ కాన్సెప్ట్ ఉన్నప్పటికీ ఊహించినటువంటి రికార్డ్ బ్రేక్ కాలేదు. అంటే వీళ్ళు కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసుకుంటారు. అప్పట్లో చూస్తే తక్కువ బడ్జెట్ సినిమా తీసినా అది మినిమం 100 days నడిచినటువంటి సందర్భాలు.
బట్ ఈ రోజు 65 days కూడా నడిచిన సందర్భాలు ఇప్పుడు లైక్ ఇప్పుడు మనం రాజేంద్ర ప్రసాద్ సినిమా మీరు అన్నారు, రాజేంద్ర ప్రసాద్ కి సంబంధించి పెళ్లి పుస్తకం అనేటువంటి ఒక సినిమా దాదాపు 365 days కూడా అది థియేటర్ లో నడిచిన సందర్భం ఉంది. అట్లాంటి సినిమాలో అది పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు, జస్ట్ ఏంటంటే నేచురల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సన్నివేశాన్ని తీసుకుంటూ వచ్చారు, 365 రోజులు నడిచింది. ఈ రోజు పెద్ది అనేటువంటి కాన్సెప్ట్ కానీ, లేదంటే బాహుబలి అనేటువంటి కాన్సెప్ట్ కానీ, లేదంటే ఇంకా ఇతర మూవీస్ ఏవైనా కానీ, ఈ రోజు సాయంత్రం రివ్యూ రాగానే రేపు పొద్దున సినిమా మనకు అక్కడ కనిపిస్తాం. బట్ అయినా కూడా వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ సక్సెస్ అయినా కూడా సినిమా మాత్రం ఆ హీరోస్ మాత్రం సక్సెస్ రేట్ లో కనిపించలేదు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి జనరేషన్ గ్యాప్ కారణమా, లేదనుకుంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఇప్పుడు పడడం వల్ల ఇదేమైనా ప్రాబ్లం జరుగుతుంది? 75% సోషల్ మీడియా ఇంపాక్ట్ ఒప్పుకున్నారా తెలియదు. ఒక పెద్ద డైరెక్టర్ చిన్న డైరెక్టర్స్ కరువయ్యారా? చిన్న డైరెక్టర్స్ కు చాలా మంది ఉన్నారు కదా. నెక్స్ట్ జనరేషన్ లో డైరెక్టర్ అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ లో డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళని పట్టుకుని తిరగచ్చు కదా. ఎంతసేపు ఆ రాజమౌళి లేకపోతే కనుక సుకుమార్ బుచ్చిబాబు గారికి అవకాశం ఇచ్చారు కానీ అతను నిలబెట్టుకోలేదు. ఇవన్నీ ఇంపాక్ట్ ఏంటంటే మేజర్ గా పేరెంట్స్ యొక్క అంటే ఆల్రెడీ వాళ్ళు ఎగ్జిస్టింగ్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంపాక్ట్ అంతా వీళ్ళ మీద పడతాం. సో ఎక్కడో భయం లోపల తెలియని భయం, దాన్నే ఇంగ్లీష్ లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అభద్రతా భావం. ఈ సినిమా ఎట్టు కాకపోతే మనం నేకేస్తారు మీడియాలో. మరి అప్పుడు చేసేవాళ్ళు ఎన్టీ రామారావు గారి కథానాయకుడు సినిమాలో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోగ్రఫీ చేస్తారు, ఆటో బయోగ్రఫీ సినిమా అలా చూపిస్తారు క్లియర్ గా. 10 తలకాయలు ఇలా పెట్టుకొని ఒక రోజు 4 రోజులు అలా ఉంటే అది కెమెరాకి బాగా ఇదవుతుందని అలాగా 10 తలకాయలు పెట్టి రావణాసురుడి పాత్ర పోషించారు ఎన్టీఆర్ గారు. ఇది వీళ్ళ కింద ఎవరికైనా ఎంతసేపు కత్తులు పొడుచుకోవడం లేదు. అందరూ ఎందుకు చూస్తారు? ఫ్యామిలీస్ కూడా చూడాలి కదా సినిమాని. ప్రతి సినిమా ఎందుకు చూడలేదంటే కేవలం ఎందుకనే అంటే వీళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు. మసాలా కమర్షియల్ కావాలి ఇంకోటి అనుకుంటున్నారు. కమర్షియల్ వాల్యూస్ ఎక్కువ అయిపోతున్నాయా తక్కువ అయిపోతున్నాయా తెలియని పరిస్థితుల్లో సినిమా ఫ్లాప్. రాజమౌళి సుకుమార్ వీళ్ళందరూ ఏంటంటే సినిమాని హిట్ చేసుకోగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మీడియా మీద ఉన్న సోషల్ మీడియా మీద ఉన్న పట్టు, దాని నుంచే సక్సెస్ అవుతున్నారు. వాళ్ళకి అదృష్టంగా కలిసి వాళ్ళు అలాగే కలిసి వస్తుంది నడిపించుకుంటారు. పుష్ప 2లో అసలు సినిమా ఏం లేదు ఫస్ట్ చెప్పానండి, కానీ హిట్ అయితే సుకుమార్ నడిపించేసుకుంటారు. అదే గుంటూరు గారు నడిపించుకోలేదు, ఏమి లేదు సినిమా. కానీ వాళ్ళ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా లేదు. మరి వీళ్ళు ఎందుకు ఒప్పుకున్నారంటే ఏదో రెవెన్యూ ఇస్తున్నారు, రెవెన్యూ వచ్చేస్తుంది. 50 కోట్లు సినిమా తీస్తే 40 కోట్లు, మన పేరు ఎక్కడ తగ్గట్లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీసేసి అక్కడ ఫెయిల్యూర్స్ ఎక్కువైపోతున్నాయి. నాకు తెలిసి ఇంకొక 2 years 3 years మాక్సిమం టైంలో మినిమం టైం పని మినిమం 2 years మాక్సిమం 3 years 4 years లో ఐ థింక్ నేను నాకున్న సమాచారం ప్రకారం ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది కొలాప్స్ అవుతుంది. ఓన్లీ వచ్చే ఇవి వస్తాయి అని చూసిన వాళ్ళు చూస్తారు లేదా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు జాతర ఇప్పుడు చాలా మంది సర్దుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా సర్దుకోవచ్చాము కూడా అంటే కేవలం ఏంటంటే ఎవరికి వాళ్ళు ఏదో చేసేసారు లేదండి సంఘ అయిపోయింది అంతే. నాట్ దట్ ఒక గోల్ పెట్టుకొని ఈ గోల్ ప్రకారం చేద్దాము, ఇది మనకి హిట్ కావాలి, హిట్ అయితే రేపు పొద్దున ఇస్తారు కదా 50 కోట్లు. పెద్ద హీరోలు కూడా అలాగే కంప్లీట్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మెయిన్ గా ప్రాబ్లం. అదే చిన్న సినిమాలు మళ్ళీ ఇక్కడికే వస్తే చెప్పాలంటే మనం నెగిటివ్ గా మాట్లాడతారు, పాజిటివ్ గా మాట్లాడతారు. చిన్న సినిమాలు ఒక 35 సినిమా, ఆ 35 సినిమా నేషనల్ అవార్డు వచ్చింది కదా. అండ్ వెబ్ సిరీస్ లో ఒకటి సిరీస్ కుమారి శ్రీమతి అని. ఆ కుమారి శ్రీమతిలో ఈవిడ అమ్మాయి ఎవరంటే మన నిత్యామేనన్ హీరోయిన్. ఒక ఇల్లు వాళ్ళ 4 fathers ఇల్లు ఇది కావాలని చెప్పేసేసని ఆ ఇంటి మీద కోర్టులోకి వెళ్తే కోర్టులో జడ్జి ఒక రకం తీర్పిస్తే దాని నుంచి 6 నెలల్లో ఆ అమ్మాయి 35 లక్షలు కడతాయంటే దాని మీద ఊర్లో భార్య. కొత్త కాన్సెప్ట్. ఎవరు శ్రీనివాస అవసరాల సినిమా తీశారు. స్క్రీన్ ప్లే అంతా అసలు. సో ఇవన్నీ మనం వెబ్ సిరీస్ లో మంచి మంచి కాన్సెప్ట్స్ తోటి సినిమాలు వస్తున్నాయి. ఇది దూరం అయిపోతున్నాం. ఇప్పుడు ఫ్యామిలీ ఓరియంటర్, విలేజ్ ఓరియంటర్ లో బలగం కూడా మంచి హిట్ వచ్చింది. ఇవాళ బలగం హిట్ ఒక జబర్దస్త్ వేణు అనేవాడు
అప్పుడెప్పుడో చిత్ర సినిమాతో స్టార్ట్ అయ్యాడు, జయన్ సినిమాతో. అక్కడ నుంచి వాళ్ళ బలగం సినిమా వచ్చాడు, మళ్ళీ ఎల్లమ్మ సినిమా వచ్చాడు. ఇది ఇంకా రిలీజ్ చేయడానికి వాళ్ళ ధైర్యం సరిపోట్ల, సినిమా అయిపోయినట్టు. బట్ వాళ్ళు ఉన్న టైం గురించి చూసినారు, మార్చిలో రిలీజ్ అన్నారు, జూలై వస్తుంది, ఆగస్ట్ వస్తున్నారు. అంటే వాళ్ళకి కూడా ధైర్యం సరిపోట్ల. బికాజ్ ఒక దీంట్లో అంటే ఇవాళ మినిమం 100 కోట్లు ఉంటే గిట్టుబాటు అవుతుంది అని ఎక్కడికి వస్తాయి. 100 కోట్లు అంటే ఏంటి సార్? వారంలో 100 కోట్లు అంటే ఏంటి సార్? 100 కోట్లు సామాన్య మానవుడు 100 కోట్లు సంపాదించాలని ఎంత కష్టపడాలి? ఎంత అనాల్కి మన పబ్లిక్ మీద కూడా ఉంది, ప్లస్ యాక్టర్స్ మీద కూడా ఉంది, అందరి మీద ఉంది. ఎందుకంటే యాక్టర్స్ ఏమవుతున్నారంటే అదే పొద్దున సినిమా రాకపోతే ఏమవుతుంది అని ఇవన్నీ. ప్లస్ ఇక్కడ మోర్ ఓవర్ ఏమైందంటే ఈ మధ్య చాలా చిన్న సినిమాలు వచ్చాయి, మంచి సినిమాలు. ఇప్పుడు వెబ్ సిరీస్ లో నేను మొన్న ఒక సినిమా, అదేం సినిమా అంటే 35 నేషనల్ అవార్డు వచ్చింది. 35 అనే సినిమా, అది సినిమా చాలా బాగుంది. కానీ అసలు హాల్లో ఎక్కడ రిలీజ్ అయినట్టు కూడా కనిపించింది. డైరెక్ట్ గా సినిమా మన దీంట్లో అమెజాన్ లో వస్తుంది. ఈ సినిమా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ముఖ్యంగా వాడికి భయం ఉండదు, వాడికి హిట్ కావాలని అనుకోడు, వాడికి 100 కోట్లు కావాలని అనుకోడు. ఇప్పుడు యాక్టర్ రెమ్యునరేషన్స్ అంతా 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు అయిపోయినాయి. వాడి సినిమాకి హీరోకే 100 కోట్లు ఇస్తాయి, డైరెక్టర్ కి 50 కోట్లు ఇస్తాయి. వాడికి ఈ సినిమా ఎంత ఖర్చు అవుతుంది? ఇవన్నీ ఆలోచించేటప్పుడు ప్రాబ్లం. సో అదొకటి. ఇప్పుడు కొత్తగా మొన్ననే చెన్నై లవ్ స్టోరీ అని కిరణ్ అబ్బవరం అన్నప్పుడు నేను ఇవన్నీ ఎందుకు ఇస్తానంటే, మనం పెద్దవాళ్ళ గురించి మాట్లాడుకునేంత దానికంటే చిన్నవాళ్ళు కిరణ్ అబ్బవరం ఎవరు 5 రోజులు 4 రోజులు గ్యారంటీగా అవుతుంది, 10 కోట్లు వస్తుంది సినిమాకి అన్న ధైర్యం. కాబట్టి వాడు చిన్న చిన్న సినిమాలు చూస్తున్నారు. అదే వీడి మీద ఎవరి ఇంపాక్ట్ ఉండదు, ఎవరి ఫోకస్ ఉండదు. అదే ఇప్పుడు మనం అనుకున్న జనరేషన్, థర్డ్ జనరేషన్ యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణరాజు అంటే ప్రభాస్, శోభన్ బాబు వారసులు ఎవరు లేరు, చిరంజీవి వారసులు రాదు. అలాగే అల్లు అర్జున్, వీరంతా కూడా చిరంజీవి వారసుల కిందకే ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన ఎన్ఆర్ ఫ్యామిలీ కాదు. అదే అంటే వీళ్ళందరి మీద మహేష్ బాబు కృష్ణ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను కృష్ణ ఇంపాక్ట్ ఉంది ఎట్లా జరిగిందంటే, మురారి సినిమా క్లైమాక్స్ లో 3.5 గంటల సినిమా మురారి సినిమా. అప్పట్లో బాగానే హిట్ అయింది మురారి. కానీ లాస్ట్ లో కృష్ణవంశీ అంటే పెద్ద డైరెక్టర్కే అర్థం కాక ఈ సినిమా హిట్ అవుతుందో ఫస్ట్ అవుతుందో తెలియక మన కృష్ణ గారు ఏం చేశారంటే, మన క్లైమాక్స్ నేను తీస్తానయా కృష్ణవంశీలో పట్టణం కూర్చోండి, ఇది నేను పేపర్ లో చదివి ఇప్పుడు వీళ్ళ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది హీరోల మీద, రామ్ చరణ్ మీద కానీ, లేకపోతే కనుక ఒక అల్లు అర్జున్ మీద కానీ. వీళ్ళ కలెక్షన్స్ ఏమన్నాయి అక్కడ వాళ్ళు సరిగ్గా ఇది చేస్తున్నారా, అల్లు అర్జున్ మీద అల్లు అరవింద్ ఇంపాక్ట్ ఉంటుంది, రామ్ చరణ్ మీద చిరంజీవి. ఇక్కడ బాగాలేదు కదా తీసేసారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకుంటారు. కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా సింక్ అవ్వట్లా ఇది ఇప్పుడున్న న్యూ జనరేషన్. సో ఒక గేమ్ చేంజర్ పైన నేను గేమ్ చేంజర్ చెప్పకూడదు కానీ గేమ్ చేంజర్ లో 1-2 సార్లు దాంట్లో ఎక్కడో మూలలో కనిపిస్తాను. సరదాగా సినిమా పిచ్చి కదా వెళ్ళాలనిపిస్తున్నారు. అప్పుడు చూస్తే ఒక దీనికి ఇంతసేపు అసలు సినిమాలో ఏముంది అనే ఫీల్ కలుగుతున్నాను. నిజంగా కూడా ఏం లేదు, ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ లో ఒక థియేటర్ లో 4:30కి వెళ్ళి షో చూసొచ్చా. ఏం లేదు, ఎందుకు మరి తప్పులు చేస్తున్నారు అంటే కేవలం ఏంటంటే ఒక గుంటూరు కార మహేష్ బాబు ఏం లేదు స్టోరీ. ఎందుకు తీస్తున్నారే అంటే ఏదో ఒక స్టోరీలు వీళ్ళేం తీస్తున్నారో తెలియదు. మా చుట్టుపక్కల 4-5 సినిమా థియేటర్లు ఎక్కడ 150-250 రూపాయలు తక్కువ లేదు. వాళ్ళు ఎవరు కొనుక్కునే పరిస్థితి లేదు. కొనుక్కోవాలంటే ఎందుకు కొనుక్కోవాలని ఆలోచిస్తారు. ఇలాంటి దీంట్లో అందరు స్టక్ అయిపోతున్నారు. సినిమాకి పోయేదే ఉంది. నేనే చూసాను ఇందాకనే, ఇలా ఓపెన్ చేస్తే దీంట్లో బ్రౌజర్ లో వచ్చింది లెనిన్ సినిమా, అక్కినేని నా కొడుకు అక్కినేని రేపు 7వ తారీఖు రిలీజ్ అని వచ్చింది. నాలుగు రోజులు లక్షల మంది చూస్తారు, 7వ తారీఖు రిలీజ్ అమ్మ ఆ రోజు చూడాలని చెప్పారు. వీళ్ళ తాపత్రయంతో వీళ్ళందరికీ సక్సెస్ వచ్చాయి. అక్కినేని నాగార్జున ఒక్కడికే పాపం సక్సెస్ లేదు. వాళ్ళ పిల్లలు అంతలాగా అంటే అఖిల్ మంచి హీరో ఇద్దరు ఉంటాడు, నాకు చైతన్య కొంచెం షార్ట్ కాబట్టి కొంచెం కానీ ఏదో అతను తండేలు సినిమా అయితే 3 సినిమాలు ఇచ్చాను. అక్కినేని అఖిల్కి మొన్న లేని సినిమా ఇచ్చారు. సో ఇక్కడ పేరెంట్స్ కూడా వాళ్ళు ఎంత బాధపడతారు. మన సక్సెస్, మన జనరేషన్, నాన్నగారి పేరు మనం నిలబెట్టారు, మన పేరు వీళ్ళు ఎన్నో నిలబెడతారు. మనకి ఎంత కోట్లు ఉండనే ఉంది, పేర్లు ఏంది తెలంగాణలో సాగుతుంది.
పైసా పోతే పైసా వస్తుంది కానీ పరువు పోతే పరువు రాదు. ఆ, దీంట్లో ఈ పరువు కాపాడు కోసం చేసే హడావిడిలో ఆ ఆవేదనలు, ఆక్రోషంలో, ఆవేశంలో చేసే తప్పుల వల్ల సక్సెస్ కావాలి. పెద్ద హీరోల సినిమాలు సక్సెస్ కావట్లేదు. మనం 50% ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మిగతా 50% సక్సెస్ కావట్లేదు నాకు తెలుసు, అవును. నా నాలెడ్జ్ ప్రకారం. సో డెఫినెట్ గా మరి దీన్ని మన వాళ్ళు, నేను మొన్న 2-3 డైరెక్టర్స్ పేర్లు వద్దు కానీ నాకు తెలిసిన డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు మన కస్టమర్. సో వాళ్ళకి నేను అప్పుడప్పుడు ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది మెసేజ్ పెడుతున్నాను. పెట్టినప్పుడు నేను ఏం చెప్తానంటే, చిన్న సినిమాలు సపోజ్ ఇది కనెక్టివిటీ నాకు తెలియదు. ఇది కనెక్టివిటీ ఒక పొలంలో ఒక ఒక 8 నెలల పంట వేస్తాడు, ఒక 2 ఎకరాలు చేస్తుంటాడు. ఒక ఎకరన్నరలో నువ్వు 8 నెలల పంటకి సరిపడా వేస్తున్నావు, ఇంకొక అరెకరం ఆఫ్ చేస్తున్నావు, దాంట్లో కూరగాయలు పంట వేస్తున్నావు. ఈ కూరగాయల డైలీ ఇన్కమ్ అది. ఒక నెల తర్వాత నీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్కమ్ ని దీని మీద ఎరువులు పెట్టుబడి వాటికి ఇంటికి పెట్టండి. అది 2 ఎకరాలు దీనికే వేసేసి మొత్తం దీని మీద లేకపోతే కదా. అలా నేను వీళ్ళకి కూడా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, డైరెక్టర్స్ కూడా ఆల్రెడీ నేను చెప్పాను. దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే, చిన్న సినిమాలు కూడా తీయండి. చిన్న సినిమాలు హిట్ అవుతాయి, ఆ డబ్బులతోటి పెద్ద సినిమాలు తీయండి. అదే ఒకటేసారి పెద్ద సినిమా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించేద్దాం, అందరి వల్ల సాధ్యం కాని పని అది. ఈ జనరేషన్ సినిమాలు సక్సెస్ కాకపోవడం, హీరోస్ కి సక్సెస్ పేరు రాకపోవడం మెయిన్ రీజన్ ఏంటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. పర్టికులర్ గా ఏంటి అంటే, అప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ తో సోషల్ మీడియాతో పాటుగా మీడియా ఇంపాక్ట్ కూడా మూవీస్ పైన పడుతున్నాయి. పెద్ద హీరోస్ తీసేటువంటి సినిమాలకు సంబంధించినటువంటి రివ్యూస్ వెంటనే బయటికి రావడం, ఆల్మోస్ట్ వెబ్ సిరీస్ లలో బయటికి రావడం వల్ల చాలా వరకు పబ్లిక్ అంతా కూడా థియేటర్స్ వెళ్లకుండా డైరెక్ట్ ఇక్కడే చూడటం, దాని వల్ల సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. అండ్ దాంతో పాటుగా మోరోవర్ తీసుకున్న కాన్సెప్ట్ లో ఆ కాన్సెప్ట్ ఏ బేస్ లో తీసుకుందాం అనేది ఆలోచించి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది అనేది మాత్రం తెలుసు. మరో వీడియోతో మళ్ళీ కలదాం.